park girls go round the outside, round the outside, round the outside. నేను వస్తా ఉన్నాను, నేను గెలుస్తాను. ఏకగ్రీవంగా మా సావిత్రిని అయితే అనుకుంటున్నాము బిగ్ బాస్లోకి పంపించాలని. నాగార్జున గారు మీరందరికీ తమ్ముళ్ళు, నాకు అందరికీ సారీ నాగార్జున సార్, మీరు నువ్వు ఇట్లా చెప్పినావు అనుకో, రాలేదా? రోజుకి 25,000 రా. సరే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. వచ్చిండా సైంటిస్ట్. సో thumbnail చూసి క్లిక్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ అయితే చెప్పేస్తాను అనమాట. ఏమిటది? సో ఇదేదో ఒక చిన్న ప్రాంక్ అంతే. సో మామూలుగా మేమైతే బిగ్ బాస్ అయితే అస్సలు చూడమన్నమాట. సో నేనైతే ఒక 3-4 డేస్గా అయితే నేను పెడుతూ ఉన్నా నైట్ టైంలో. అండ్ మా సావిత్రి కూడా దాన్ని చూసేసి అమ్మ బూతులు తిట్టేది అనమాట. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ రితు ఉంది కదా, అది చేసే ఓవర్ యాక్షన్ చూసి మా సావిత్రికి మండుతుంది ఒళ్ళు. సో ఇంకొకటి కూడా చెప్పాను అనమాట, వైల్డ్ కార్డ్ అది ఇది అనేసి ఉంటుంది కదా. సో వైల్డ్ కార్డ్లో కూడా కొంతమంది ఎంట్రీ ఇస్తారు కదా. సో నేను ఈ ప్రాంక్ కోసం అని చెప్పేసి నేను ముందే చెప్పేసిన సావిత్రికి. సో నేను కూడా అప్లై చేస్తాననేసి, సో దానికి నేను కూడా అప్లై చేయించా, మనం కూడా అప్లై చేయించా, అది ఇది అనేసి అనింది. సో ఇప్పుడు నేనైతే సావిత్రికి అయితే ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనకి వచ్చింది. సో నువ్వు ఇప్పుడు నాగార్జున గారు మనకి ఇట్లా వీడియో చేయమని చెప్పేసి అన్నారని చెప్పేసి నేనైతే చేయబోతాను. ఇప్పుడు మనకి సావిత్రి రియాక్షన్ ఎట్లుంటుంది, సో ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే మనం ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇప్పటి వరకు వీడియోని ఎవరైనా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. సో అందరూ సీరియస్గా ఉన్నాడు. నువ్వు సావిత్రిలా సీరియస్గా సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. ఇదేం చిన్న చిత్తకాది కాదు సావిత్రి. సో నమస్కారం నాగార్జున గారు, సారీ నాగార్జున సార్. మీకు చెప్పినట్టు నేనైతే మీకు మెయిల్ వేసాను వైల్డ్ కార్డ్లో నన్ను కూడా తీసుకోమని చెప్పి. సో మీ దయాగుణంతో మీ ఫ్యామిలీలోంచి ఎవరో ఒకరు రావచ్చు అనేసి అన్నారు. సో నాకైతే రీసెంట్గా పెళ్ళయింది. గమ్ముడేమ్మా కొంచెం మెత్తకుండేవా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో నాకైతే రీసెంట్గా పెళ్ళయింది. సో తెలిసిందే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కష్టాలు ఏంటో. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో అందుకని చెప్పి నేను రాలేను. సో మేమందరం ఏకగ్రీవంగా మా సావిత్రిని అయితే అనుకుంటున్నాము బిగ్ బాస్లోకి పంపించాలని. దీనికి అసలు చల్లం కూడా లేదు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ నీరా అట్లా. సో మేమైతే ఏకగ్రీవంగా సావిత్రిని అయితే అనుకుంటున్నాము బిగ్ బాస్కి పంపించమని చెప్పేసి. సో మీ పెద్ద మనసుతో సావిత్రిని తీసుకోవాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సావిత్రి నువ్వు ఏదన్నా ఏం మాట్లాడేది చూస్తారు అక్కడ మొత్తం. ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పాలి తెలుసా? నాగార్జున మీ అందరికీ అన్న, నాకు తుమ్ముడు. చెప్పు. నీకు అన్న, నాకు తుమ్ముడు. నాగార్జున గారు మీరందరికీ తమ్ముళ్ళు, నాకు అందరికీ. నాగార్జున గారు మీ అందరికీ అన్న, నాకు తుమ్ముడు. మళ్ళీ చెప్పు, బాగా చెప్పు డైలాగ్. అందరికి అన్నలు, నాకు నువ్వు ఇట్లా చెప్పినావు అనుకో, రాలేదా? రోజుకి 25,000 రా. సరే. తమ్ముడు అని అనేసిన. తమ్ముడు కాదు, తమ్ముడు అనేది ఇప్పుడు ట్రెండ్ కాదు. తుమ్ముడు. మీకు అన్న, నాకు తుమ్ముడు. నాగార్జున గారు వాళ్ళకంతా అన్న, నాకు తమ్ముడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఓకే సెకండ్ అండి. పోయేసి పట్టుకునేస్తుంది కదా, గేమ్స్ ఏం ఆడటం లేదు కదా. సో నువ్వు ఛాలెంజ్ చేయాలా. నేను వస్తున్నాను. వైల్డ్ కార్డ్ అంటే ఏందో తెలుసా? వైల్డ్గా పోయే వాళ్ళని. ఎవరా మీరంతా? నువ్వు సాఫ్ట్గా పోయినావు అనుకో, చింపి బయటికి పంపిస్తాను నిన్ను. నువ్వు కూడా అట్టే వైల్డ్గా పోవాలా, సరేనా? ఇప్పుడు అలేఖ్య చిట్టి పీకల్స్ అనేసి ఒక అక్క ఉంది.
ఈ కణం చూసినావా నా తోడంతో ఉంటుంది, నన్ను ఎత్తి సంకలో నలిపేస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు నిన్ను పంపిస్తా ఉండ. సరే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఇప్పుడు అందరినీ నాకు ఓట్ చేయండి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను, నేను గెలిచి మిమ్మల్ని గర్వపరుస్తాను అని చెప్పేసి నువ్వు ఓట్లు అడగాలి వాళ్ళందరినీ. సరే. సరేనా? మళ్ళీ వచ్చిందంటే నీకు నాకే. సరే. వాళ్ళ అమ్మకి ఓరుకోద్దు. ఆడుండే వాళ్ళకంతానా? ఆడుండే వాళ్ళంతా నాకు ఓట్లేసి గెలిపించండి, నేను అందరినీ మీకు మంచి పైది తీసిస్తాను. ఏం తీసిస్తావా? గోలీ సోడా తీసిస్తావా? ప్రైజు వాళ్ళకేం ప్రైజ్ ఇస్తావరా? నీకే వచ్చేది ప్రైజ్. మనం ఏమనేది? ఇప్పుడు ఆడికి పోయినావంటే వాళ్ళు గేమ్స్ అంతా ఆడిపిస్తారు. కరెక్ట్ కదా? కరెక్ట్. ఇప్పుడు అలేకి అక్క వస్తుంది, ఆ అక్కకి ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేయాలా? సరేనా? వస్తా ఉన్నాను, అది నేను వస్తా ఉన్నాను, నేను గెలిపిస్తాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నువ్వు వాళ్ళని గెలిపించారు కదా. నేను గెలుస్తాను. అది 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 దట్స్ మై సావిత్రి. సరే. అది స్పిరిట్ గా చెప్పాలి నువ్వు. నేను వస్తా ఉన్నాను, నేను వచ్చి మిమ్మల్ని గెలిపి నేను గెలుస్తాను. మళ్ళీ రిపీట్. నేను వస్తా ఉన్నాను, నేను గెలుస్తాను. నువ్వు బిగ్ బాస్ పోవాలంటే నీకంటే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ లాగా ఉండాలి నువ్వు. సరే. మనం లాస్ట్ ఫైనల్ ఇంకెంత అయిపోయింది కదా. ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఓట్లేస్తాం. సరే, మనం ఓట్లేస్తాం, మిగతా వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కదా. వైల్డ్ కార్డ్ అంటే పులి ఉంటుంది చూసినావా? పులి పంజా అది అట్లుండాలా. ఇప్పుడు అట్లుండాలంటే మనం ఓట్లు అట్లా అడగాల. నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని అడగాల. దట్స్ మై బాయ్. నువ్వు అన్ని అర్థం చేసుకునేస్తావురా? చెప్పు. నాగార్జున గారు నాకు ఓట్లు వేపించి నేను నీ గేమ్లోకి వస్తాను. నా పర్ఫార్మెన్స్ రా. పర్మిషన్ కాదురా, పర్ఫార్మెన్స్. నా ఆట చూసి నాకు ఇది ఇవ్వండి, బలం ఇవ్వండి, నాకు నేను ఆడతాను అని అడిగిన. అది ఇప్పుడు వాళ్ళు మనకు కొంచెం అడ్వాన్స్ పంపించినారు. అది నేను ఇప్పుడు ఈ డబ్బును చూసినావా? ఇదంతా వాళ్ళు అడ్వాన్స్ గా పంపించున్నారు మనకి. ఇప్పుడు నాకు ఫోన్ పే చేసినారు. నాగార్జున సార్ వచ్చి నాకు ఫోన్ పే చేసినాడు. అది మూసినదరా. దానికి మహేష్ నువ్వన్నా రా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినొకరిని పంపించు, దీనికి 100 రెట్లు నేను ఇస్తా. సరేనా? నీకు చాలా కష్టాలు ఉన్నాయి. యూట్యూబ్ లో ఎవరు లైక్స్ కొట్టడంలా, సబ్స్క్రైబ్ చేసుకోవడంలా. నేను చూసిన, నేనున్నా, నేను విన్నా అనేసి ఒక డైలాగ్ కొట్టి నాకు ఈ డబ్బులు కొట్టినాడు. ఇప్పుడు నేనైతే నేను పోలేను. నువ్వు వెళ్ళి దీనికి 100 రెట్లు సంపాదించుకుని రావాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు నీకు ఉంటాయి. సరేనా? పోయేసి వైల్డ్ కార్డ్ లో పోతున్నావు. వైల్డ్ గాడి కప్పు కారు అది గెలుచుకొని వచ్చేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు వద్దులే. ఏంటి? బస్ ఖర్చులకు మనకు వస్తుంది. బస్సులో బాలా లేదు, నాగార్జున సార్ ఆయన కారు పంపిస్తాడు. లేదు, వాళ్ళ అసిస్టెంట్ పంపిస్తాడు. సరేనా? తిరుపతి బస్ స్టాండ్ ఉంది కదా, ఆడికి వస్తాడు. నువ్వు పోయినావంటే ఎక్కించుకొని కరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో దింపేస్తాడు. నాగార్జున గారు, నేను మా సావిత్రిని అయితే పంపించబోతున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. సో అందరినీ ఓడిచ్చేస్తుంది, అది నాకు నమ్మకం ఉంది. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకోకు. దయచేసి మా సావిత్రిని తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా సావిత్రిని గెలిపించండి. సో గైస్, చాలామంది తప్పుగా అయితే అనుకుంటారు, ఎవరు అస్సలు అనుకోకండి. మాకు ఇంట్లో ఇదంతా నార్మలే. సో బాగా ఆడుకుంటాం అనమాట, కామెడీగా పిచ్చగా ఆడుకుంటాము. సో ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మేమైతే ఇట్లా చేసామన్నమాట. అంతేగాని నువ్వు ఇట్లా పెద్దలతో నువ్వు ఇట్లా ఆడుకుంటావు అని చెప్పేసి నన్ను అయితే వేసుకోకండి. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో ఇప్పుడైతే మనం రివీల్ చేయలేదు సావిత్రి ఇంకా బిగ్ బాస్కి వెళ్తుందని అనుకుంటుంది. మనకు తెలియదు బిగ్ బాస్ ఎంత ఇదనేసి. సో దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పి జస్ట్ అంటే 3 రోజులుగా చూస్తానని చెప్పేసి నేనైతే ఇట్లా చేశాను అనమాట. సావిత్రి అయితే బలంగా నమ్మేసింది అండ్ ఫుల్గా అయితే నేను ఆడుకున్నాను. ఇంకా చెప్పలేదన్నమాట బిగ్ బాస్ ఇదంతా ఊరికే ప్రాంక్ అని చెప్పేసి. ఇంకా వీలుంటే మనమైతే మళ్ళీ ఇంకా ప్రాంక్ అయితే చేద్దాము. సో గైస్, ఒకటి మీకు వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి ప్రాంక్స్ అయితే ఫుల్గా చేద్దాము. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినండి, గుడ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.